నాలుగు వస్తాయి. 4 రోజులు వచ్చినప్పుడు ఒకవేళ రాకపోతే ఇన్నారులా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినక్కను ముస్లామె ఏం అడిగిందో, మేడం మేడం 2000 పింఛను సరిపోతలేదు, మీ చెయ్యి పాటోళ్ళు ఇత్తమన్న 4000 పింఛను ఎప్పుడిస్తారు మేడం అని అడిగింది. ఇక మేడం అత్తయ్యమ్మ అత్తయ్య ఇత్తం తప్పకుండా ఇత్తం, 4 రోజులు ఓపిక పట్టు అని ఏదో సర్ది చెప్పుకుంటా మెల్లగా కారెక్కి పోయింది ఎమ్మెల్యే మేడము. ఏం అత్తయ్యో ఏమో, కారు పాటోళ్లను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపితే 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తామని కూడా మాటిచ్చిండ్రు లీడర్లు. 100 రోజులు పోయినాయి, చెయ్యి పార్టీ సర్కార్ వచ్చి ఏడాది కూడా గడుస్తాంది, అయినా కూడా మా పింఛన్ డబ్బులు కాలే అని ఎంత రంది పడ్డదో పాపం అవ్వ. ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు తెలంగాణలో పెట్టిన అన్ని గ్యారెంటీలు అమలైతున్నాయి, మీకు కూడా పథకాలు పక్కా ఇత్తాం అని మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో లీడర్లు జోరుగా చెప్తున్నారు. ఈడనేమో పరిస్థితి గిట్లున్నది అని అంటున్నారు గిది యూత్తున్నోళ్ళు.